నేడు ఆంధ్రప్రదేశ్లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. లైవ్ షోలో సాక్షిలో కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్టు అసభ్యకర పదజాలను వాడటం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం జరిగింది. ఇది చాలా తీవ్రమైన తప్పుగా భావిస్తున్నాను. దానికి బాధ్యుడైన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలి. కానీ ఆ లైవ్ షోలో యాంకర్గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు పైన తప్పుడు కేసులు నమోదు చేసి, ఎస్సీ ఎస్టీ లాంటి కేసులు నమోదు చేసి, సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలను వేటిని పాటించకుండా మఫ్టీలో పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు నాకు దాదాపు గత 40 సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారు 1956 ఆగస్టు 26న కృష్ణా జిల్లాలో గన్నవరంలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని డిగ్రీ చదివిన తర్వాత మరలా ఎంకామ్ కూడా పూర్తి చేసుకొని రచన పట్ల ఆసక్తి ఉండి చిన్న చిన్న వ్యాసాలతో తన జీవితం ప్రారంభమై ఈనాడులో 1978 నుంచి 2002 దాకా పనిచేయటం, 2002 నుంచి 2006 దాకా ఆంధ్రజ్యోతిలో పనిచేయటం, ఆ తర్వాత ఎన్టీవీలో, TV5లో, న్యూస్ స్కాన్లో రకరకాలుగా కృషి చేస్తూ విలేకరు నుంచి న్యూస్ ఎడిటర్ దాకా రూపాంతరం చెందారు. అనేక పుస్తకాలు రాశారు. వారు నాకు తెలిసి ఎక్కడ కూడా అవినీతిపరుడుగానో దుర్భాషలాడేవాడుగానో అలాంటి పేరు ఎప్పుడు తెచ్చుకోలేదు. దానికి భిన్నంగా ఎవరైనా లైవ్ షోలో తీవ్రమైన పదజాలం వాడితే, తప్పుడు పదజాలం వాడితే వెంటనే ఖండించే తత్వం కేఎస్ఆర్ గారు. వారి చరిత్రని పరిశీలించకుండా, వారి పూర్వ చరిత్రని పరిశీలించకుండా, వారి నిబద్ధతని పరిశీలించకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేఎస్ఆర్ రచనలు పరిశీలిస్తే రాష్ట్రంలో రాజకీయం, ఆంధ్ర టు అమెరికా, తెలుగు తీర్పు 1999, తెలుగు తీర్పు 2004, తెలుగు ప్రజల తీర్పు 2009, తాజా కలం, శాసనసభ చర్చల సరళి 1956 నుంచి 1960, మరొక పుస్తకంలో శాసనసభ చర్చల సరళి 1960 నుంచి 1977 వరకు, రాజకీయ చదరంగంలో రాష్ట్రం, ఇలాంటి అనేక పుస్తకాలు మొత్తం ప్రధానంగా రాజకీయాల చుట్టూ వారి రచనలు కొనసాగినాయి. అలాంటి కేఎస్ఆర్ను, 70 సంవత్సరాల వయసున్న కేఎస్ఆర్ను ఎలాంటి విధి విధానాలు పాటించకుండా పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయదలుచుకుంటే ఎన్నో తప్పులు చేస్తున్నారు, కొనసాగుతున్నారు. మైనింగ్ మాఫియా కొనసాగుతూ ఉంది, మద్యం మాఫియా కొనసాగుతూ ఉంది, డ్రగ్స్ మాఫియా కొనసాగుతూ ఉంది. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొన్ని వందల ఎకరాల్లో గంజాయి ఇప్పటికీ పండిస్తూ ఉన్నారు. మద్యం షాపులు నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నాయి. బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉన్నాయి లక్షల్లో. అక్రమ మద్యం కొనసాగుతూ ఉంది. మద్యం ధరల కన్నా, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. బహిరంగ మద్య సేవనం జరుగుతూ ఉంది. వీటి మీద చర్యలు తీసుకోండి. ప్రజలు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. ప్రతి నెల మద్యం షాపుల నుంచి మామూలు తీసుకునే పోలీస్ యంత్రాంగం కొనసాగుతూ ఉంది. ప్రతి నెల పేకాట కేంద్రాల నుంచి మామూలు తీసుకునే పోలీస్ యంత్రాంగం కొనసాగుతూ ఉంది. వాటి మీద చర్యలు తీసుకోండి. అలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. కాంట్రాక్టర్ పేరుతో 100 రూపాయలు దాన్ని 200 రూపాయలకు పెంచి, 300 రూపాయలకు పెంచి విపరీతంగా డబ్బు సంపాదించుకుంటున్న రాజకీయ నేతలు ఉన్నారు. వాటిని పట్టుకోండి. అంతేగాని ఒక న్యాయబద్ధంగా పనిచేసే ఒక విలేకరి, దాదాపు 40 సంవత్సరాల పైగా విలేకరుగా, ఎడిటర్గా కృషి చేసి, ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసి ఎంతో వేల మంది, లక్షల మంది యొక్క అభిమానాన్ని చూరగొన్న కేఎస్ఆర్ని ఒక చిన్న కారణంతో ఎవరో చేసిన తప్పుకి వారిని బాధ్యం చేస్తూ అరెస్ట్ చేయటం, ఆ అరెస్టులో కూడా చూపించిన సెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాంటివి ఉపయోగించిన పరిస్థితి.
ఇలాంటివి పునరావృతం కాకూడదని, గత ప్రభుత్వం చేసిన తప్పులు నేటి ప్రభుత్వం మరలా చేయకూడదని జనచైతన్యం భావిస్తుంది. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పుల ఫలితంగా ప్రజలు తీర్పిచ్చారు. 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ నేటి ప్రభుత్వం అదే తప్పుల్ని పునరావృతం చేస్తే భవిష్యత్తులో ప్రజా తీర్పు మరో విధంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాను.